ఇండస్ట్రీని శాసిస్తుంది హీరోలు అంటే ఏమని చెప్తారు మీరు? డైరెక్టర్ ని తీసుకున్న డిసిషన్ గానీ, ప్రొడ్యూసర్స్ డిసిషన్ గానీ, లేకపోతే యాక్టర్స్ ని కూడా పెట్టుకున్న డిసిషన్ గానీ అంతా హీరో చేతిలోనే ఉంటుంది అంటే యాక్సెప్ట్ చేస్తారా? మీ టైంలో అంటే అంత ప్రొడ్యూసర్ చెప్పిన దానికే పచ్చ జెండా ఊపేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎగ్జాక్ట్ నువ్వు అడిగిన ప్రశ్నకి 3 సమాధానాలు ఉన్నాయి. హీరోలు యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఉన్నారు, కొన్ని బ్యానర్స్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఉన్నాయి, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక బ్యానర్ ని చూసి ఎవరైనా వచ్చి చేస్తారనేలా ఉంది, ఓ హీరో తోటి ఎవరైనా వచ్చి సినిమా తీస్తారనేలా ఉంది, ఆ డైరెక్టర్ ఉంటే ఏ హీరో అన్నా వస్తాడనేలాగా సందర్భం ఉంది మనకి. వాటికి ఉదాహరణలు ఉన్నారు, ఆ పేర్లు మనకు అనవసరం గానీ. సో అది ఆ 3 కోఆర్డినేషన్ కుదిరిన వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్లేస్ లో ఉంటున్నారు. ఓకే, ఓకే. అంతే కదా. ఇప్పుడు వివి వినాయక్ గారు కావచ్చు, శ్రీని వైట్ల కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశారు మరి. చాలా మంచి డైరెక్టర్స్, మంచి డైరెక్టర్స్. ఇప్పుడున్న స్టార్ హీరోలకి చెప్పాలంటే బ్రేక్ ఇచ్చారు వాళ్ళందరూ. అవును. మరి వాళ్ళకి ఇప్పుడు డేట్ ఇచ్చే ఒక హీరోయిన్ ఉన్నారా? అదేమన్నా అంటే పాన్ ఇండియా లెవెల్ కదా, ఇప్పుడు మేము ఆ లెవెల్కి వెళ్ళిపోయాం కదా, ఇప్పుడు మనం తెలుగు వరకు ఆలోచించకూడదు, మీకు తెలిసిందే కదా అంటున్నారు.